హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మా ఆడపడుచు పెళ్ళి అని చెప్పాను కదండి. ఈరోజు అయితే పెళ్లి కూతురుని చేయడము స్టార్ట్ చేసామండి. తెల్లవారే అబ్బాయిని పెళ్లి కొడుకు చేస్తారంట. తర్వాత మాకు కాల్ చేసి చెప్పారు అమ్మాయిని పెళ్లి కూతురుని చేసామని. మేమైతే పెళ్లి కూతురుని చేయడం స్టార్ట్ చేసామండి. చూస్తున్నారు కదా, నేనేమో అంత గ్లాస్తో టీ పట్టుకున్నానని దాని నిండా తాగుతున్నాను అనుకొని మా పాప, నువ్వు ఇంత టీ తాగుతున్నావు కదా, వీడియో తీస్తాను ఉండని వీడియో తీసిందండి. చూస్తున్నారు కదా, సింపుల్గా అయినా సరే చాలా బాగా అవుతుందండి. హల్దీ ఫంక్షన్ అది కూడా మా అత్తయ్యకి ఏం తెలియక పట్టలేదు అనమాట. నేను వచ్చిన తర్వాత మేమైతే నిన్న వద్దాం అనుకున్నామండి, కుదరలేదు, అసలు రావడానికి అవ్వలేదు. నిన్న ఈవినింగ్ వచ్చేద్దాం అనుకున్నాను, రావడానికి అసలు అవ్వలేదు అనమాట. ఇవాళ మార్నింగే వచ్చామండి. వచ్చిన తర్వాత మంగళస్నానం అయితే చేయించేసి 5 పేరెంటాలం కలిపి మంగళస్నానం చేయించేసి పెళ్ళికూతురిని అయితే తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, అందరం బ్యూటీషియన్స్మే. పెళ్ళికూతురిని ఒకరిద్దరం కాదు, 5 తయారు చేస్తున్నాము. ఒకళ్ళైతే మళ్ళీ మేకప్ తక్కువైపోద్దని మొత్తం 5 కూడా కలిపి తయారు చేస్తున్నామండి. ఒకళ్ళు గాజులు వేస్తే, ఒకళ్ళు చెవులు పెట్టి, ఒకళ్ళు తలకు పువ్వులు పెట్టి. ఎందుకు అంటే టైం తక్కువ ఉందన్నమాట. 9:30కి పెళ్లి కూతురికి కూర్చోబెట్టామనేసి చెప్పారు. అందుకని చెప్పి టైం లేదు. ముందు మేము ఏమనుకున్నామంటే హల్దీ ఫంక్షన్ చేసుకోవచ్చని చెప్పి నేను వేరేగా తయారు చేశాను. కానీ టైం లేదని చెప్పారని, టైం లేదు, పెళ్లి కూతురిని తయారు చేసేయండి, తీసుకొచ్చేయండి అని చెప్పారు. అందువల్ల ఏమైందంటే 2 సార్లు తయారు చేయడం అయిందనమాట. ఫస్ట్ వేరేగా హాఫ్ సారీ అది వేసి హల్దీ ఫంక్షన్ కోసం తయారు చేసాము. హల్దీ ఫంక్షన్ లేదు, అర్జెంటు టైం అయిపోతుందని చెప్పేసి పెళ్ళికూతురిని తయారు చేసామంటే తయారు చేస్తామండి. చూస్తున్నారు కదా, పెళ్ళికూతురికి గాజులు అయితే రెడ్, గ్రీన్, వైట్ కలర్ వేసామండి. చాలా బాగా వచ్చింది. చేతికి నిండుగా కనిపిస్తున్నాయి గాజులు. కలర్ కాంబినేషన్ అది కూడా చూస్తున్నారు కదా. శారీ కూడా చాలా బాగుంది కదా పెళ్ళికూతురిది. లైట్ బేబీ పింక్, నాకు చాలా ఇష్టమైన కలర్. చాలా తక్కువ టైం అయినా సరే చాలా బాగా వర్క్ అవి చేయించేసుకుంది. అందులోని మా అత్తయ్యకి అబ్బాయిలు ఎవరూ లేరు, 3 ఆడపిల్లలు అనమాట మా చిన్నత్తకి. ఇది లాస్ట్ అమ్మాయి. అంతా కూడా మా పెద్ద ఆడపడుచు అబ్బాయిలాగా అన్నీ చూసుకొని చేసుకుంటుంది ప్రతిదీ కూడా. పాపం అది ఇవాళ మార్నింగ్ నుంచి మగపిల్లలు చేయాల్సిన పని అంతా అదే చేసుకొస్తుంది. ఎవరు లేరు కదా, మేమంటే అక్కడి నుంచి రావాలి, వచ్చేసరికి పని అంతా ఆగిపోద్దని. అందుకే తనే చేసింది మొత్తం అంతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.